రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్గా ఉండే నాయకుడు, ప్రస్తుతం జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తాజా మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాను. నరసింహారెడ్డి గారు, మా ప్రశ్న వేదిక కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉంటాయి, కానీ ప్రతి ప్రశ్నకు మేము ఆశించే సమాధానం చెప్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. 100% చెప్తా. చెప్తారు కదా ప్రతి ప్రశ్నకు చెప్తా. రైట్. మా మొదటి ప్రశ్న, లేని ప్రశ్న క్రియేట్ చేసుకుంటే నేను మేమేం క్రియేట్ చేయము. మీ పైన వచ్చిన ఆరోపణలు ఏతున్నాయి వాటిని మాత్రమే అడుగు. ప్రతి దగ్గర ఒక షాడో పని చేస్తుంటది అన్నమాట. మాకు షాడోలు నీడోలు ఏం లేవు, కానీ మీ దగ్గర మీ పైన వస్తున్న ఆరోపణలు మాత్రమే అడుగుతాము. ఫస్ట్ ఆరోపణలు ప్రజల ఆరోపణలా లేకపోతే ప్రజల ఆరోపణలు, ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు, రాజకీయ లిస్ట్ ఏమనిస్తే నేను చెప్పలేదు. మాకు ఎవరు లిస్ట్ ఇయ్యరు, మేము ఎక్కడ లిస్టు తీసుకోము. మీ పైన వస్తున్న ఆరోపణలు మాత్రమే ప్రజలు అడగాలనుకునే మాత్రమే మేము అడుగుతాం. ఓకే, ప్రజలు అడగలేదు, కొంతమంది నాయకులు కావాల్సి, ప్రతిపక్ష నాయకులు అనుకోండి, అధికార పక్ష నాయకులు అనుకోండి, ప్రజలే అనుకోండి, మీ పైన వస్తున్నాయి మాత్రమే అడుగుతాం. మా మొదటి ప్రశ్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వరకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తోటి చాలా సన్నిహితంగా ఉండే కొప్పుల నరసింహారెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అంటే నేను 16లో కూడా 9లో టీడీపీ తోటి గెలిచిన, 16లో కూడా టీడీపీ తోటి చేసిన. అందరు 14లో టీఆర్ఎస్ హవా నడుస్తుంది, నన్ను కూడా టీఆర్ఎస్ వాళ్ళు అడగడం జరిగింది. చాలామంది టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్లో పోటీ చేశారు. 16లో కూడా నేను పార్టీ సిద్ధాంతం గురించి నమ్మిన పార్టీ నాకు ఒకసారి 9లో నేను గెలిపించిందని అదే సిద్ధాంతంతో నేను అదే రేవంత్ రెడ్డి గారితో ప్రయాణం చేసి 16లో పోరాటం చేసిన. అత్యధికంగా ఓట్లు ఎల్బీనగర్లో నాకే టీడీపీ పడ్డాయి. అయినా ఓడిపోయిన ప్రయాణం రేవంత్ రెడ్డితోటే చేసిన. రేవంత్ రెడ్డి గారి ధైర్యము, రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఫైట్ చేసే విధానం నచ్చి ఆయన వెంబడి పోయినప్పుడు ఎన్నో కేసులైనా, ఎన్నో ఇబ్బందులు పడ్డా చేసిన, ఆయన వెంబడి ప్రయాణం చేసిన. ఆయన 18లో మనం ఇక్కడ టీడీపీ నుంచి తట్టుకోలేము, నెక్స్ట్ కాంగ్రెస్లోకి పోదామని చెప్పినప్పుడు కాంగ్రెస్ అంటే పడదు కదా అని చెప్పి ఇష్టం అంటే, కానీ తప్పదు, ఆయన బట్టి ప్రయాణం చేసినా. కానీ నేను ఆయన నాకు కండవ కప్పడం కాడు, సోనియా గాంధీ దగ్గరికి పోయిన రోజులు, రాహుల్ గాంధీ దగ్గరికి మా టీం అంతా 20 మంది పోయినా నేను గేట్ కాడ నిలబడ్డా, వాళ్ళు వేసారు. కానీ అదే ప్రయాణం చేసుకుంటూ వచ్చిన 20 వరకు కూడా. కాంగ్రెస్ ఆయన ఎక్కడ పోతే అక్కడ గాంధీ భవన్ పోయినా పోయి ఆయనకు సెల్ఫ్గా ఆయనకు ప్రొటెక్షన్ లాగా, లేకపోతే ఆయన జరుగుతున్న పరిణామాలన్నిట్లలో ధర్నాలలో పాల్గొనడం జరిగింది. అట్లనే ఆయనకు 18లో కొడంగల్ ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. వెంటనే ఆ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినాగానే 3 నెలలకే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి కూడా నేను ప్రయాణంలో భాగంగా పనిచేసిన. ఆయనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన, ఆయనకు నమ్మకంగా పనిచేయడం జరిగింది. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఆయన పార్టీ మారే ఆలోచనలు చేసి నన్ను ఇంటికి పిలిచి, నేను పార్టీ మారుతున్నా, ఇప్పుడు తట్టుకోలేము అది అంటే, సరే అని చెప్పి మీ అభిప్రాయం మీరు తీసుకోరు కదా, నేను మళ్ళీ రేవంత్ రెడ్డితోటే ఎంపీకి ప్రయాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి నువ్వు రేవంత్ రెడ్డికి పని చేయొద్దు అనే దాంట్లో అభిప్రాయ భేదాలు, డబ్బుల ఆశ, ఇవి మార్కెట్ కమిటీ చైర్మన్ అని అవి అని చెప్పినా కూడా నేను రేవంత్ రెడ్డికే పని చేయడం జరిగింది. అప్పుడు నా మీద ఐటీ దాడులు చేయడం కానీ, ఫిజికల్గా దాడులు చేయడం కానీ, పని చేయనీయకుండా మాన్చర్లో కానీ ఎన్నో విధాలు ఇబ్బందులు పెట్టిన. ఆ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో ఎల్బీనగర్లోనే 28,000 మెజార్టీతోటి గెలవడం జరిగింది. అందులో నాది అందరితో పాటు నాది ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత 1 year 2 years ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీకి దీనికి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతోటి నేను బీజేపీలో వెళ్ళిపోతాను, నాది కాంగ్రెస్కి అంటే చేసేంత పరిస్థితి లేదని ఆయనకు చెప్పి నేను బీజేపీలో చేరి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అప్పుడు వెంటనే అధిక మెజార్టీతోటి మన్సూరాబాద్లో నేను గెలవడం జరిగింది. నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. దానికి నేను సహకరించడం జరిగింది. తెలంగాణ చరిత్రలోనే ఎల్బీనగర్లో 11-11 బీజేపీ గెలిపించింది. మీ పైన ఎందుకు వేరే విధంగా ఆరోపణలు వస్తున్నాయి అంటే, టీం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుగా ఉండే కొప్పుల నరసింహారెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ ఉండదు, జిహెచ్ఎంసీలో రాలేకపోతుంది అంటే, అప్పుడు రాలేదు కదా వాస్తవం, జిహెచ్ఎంసీ రాదు, బీజేపీ పార్టీకి సర్వేలు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీలో పోతే కార్పొరేటర్ అవుతాం అంటే, కార్పొరేటర్ కావాలనే వ్యామోహంతో మీరు బీజేపీ పార్టీలో పోయారని మీ మీద విమర్శలు వస్తున్నాయి. కార్తీక్, నేను పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు 2-3 సీట్లు కూడా బీజేపీ గెలవదనే పరిస్థితులు ఉండే అడుగు. బండి సంజయ్ గారు నామినేషన్లు వేసినాక ఊపు క్రియేట్ చేసేసి ఒక వాతావరణం క్రియేట్ అయినాక
లాస్ట్ 5 రోజులు మాత్రమే. లేకపోతే అడ్వాన్స్ కేసీఆర్ గారు హైదరాబాద్ ఎన్నికలు జిహెచ్ఎంసీ అడ్వాన్స్ 6 నెలల ముందు వచ్చిండు. అంత మంచిగా ఎంఐఎం వాళ్ళతో పొత్తుతోటి. ఆ తర్వాత మేము నామినేషన్లు వేసినాక కొద్దిగా అంత ఊపు ఎంఐఎంకు దానికి ఊపు క్రియేట్ అయిపోయి అనుకోని ఫలితాలు రావడం జరిగింది. అప్పటికి నేను వీక్ ఉన్నప్పుడే వచ్చినా స్ట్రాంగ్ అయ్యింది. అది అంటే ఇప్పటికి అనిపించలే ప్రస్తుతం సీఎం ఉన్నారు కదా, ఆయనతో ప్రయాణం ఇప్పటివరకు కొనసాగిస్తే బాగుండేది అని అనిపించలే? నాకు మా అనుచరులు చెప్తారు, మా బంధువులు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా కలిసినప్పుడు పెళ్ళిళ్ళల్లో అక్కడక్కడ కలిసినప్పుడు మా బాధలప్పుడు గొడవలప్పుడు అన్ని ఇబ్బందులప్పుడు నువ్వు ఇప్పుడు మంచి టైంలో నువ్వు లేవు అని చెప్పేసి వెళ్ళిన పెళ్ళిళ్ళలో అడుగుతారు. అది ప్రయాణంలో భాగం, అది ఎవరి అదృష్టం వాళ్ళకు ఉంటుంది. నాకు ఇక్కడ తృప్తిగానే ఉన్నా కదా అనేది అనిపిస్తుంది. ఇంతకీ కొప్పుల నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు రాబోతున్నారంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మళ్ళీ సీఎం గారితో మంత్రాలు జరిపారంట. వినండి, సీఎం గారితో మంత్రాలు జరిపారంట. లోకల్లో మీ స్థానిక నాయకుడు కాంగ్రెస్ పార్టీ మధు యాష్కి గారితో మంత్రాలు జరిపారంట. అప్పుడప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్లో కూడా మీరు మంత్రాలు జరుపుతారంట కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. వాస్తవమే అది? నేను ఫామ్ హౌస్కు పోను, మధు యాష్కి గారితో మాట్లాడలేదు, ఏం లేదు. నా డివిజన్లోనే మధు యాష్కి గారిది ఒకటి క్యాంప్ ఆఫీస్ ఉంది. ఓకే, నా డివిజన్లోనే. ఆయన ఊరు కూడా నా డివిజన్లోనే ఉంటుంది. ఆయన ఊరు కూడా ఎక్కువ. ఆయన నా డివిజన్లోనే ఉంటాడు. లెక్చరర్స్ కాలనీ దగ్గర పక్కనే టీ నగర్లో ఆయనకు ఇల్లు ఉన్నది. అక్కడి నుంచే క్యాంప్ ఆఫీస్ నడిపిస్తాడు. అక్కడి నుంచి నా కాలనీ వాళ్ళు అందరూ కూడా అక్కడ ఒకసారి పోతారు, ఇక్కడ ఒకసారి వస్తుంటారు. ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఇంటి చుట్టూ కాలనీలలో ఏమైనా రోడ్లు గిన కావాలన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటాడు, అక్కడ వెళ్ళి అడుగుంటారని కూడా చెప్తాను. కానీ నాకు అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరము లేదు, అక్కడి నుంచి మాట్లాడాల్సింది కాదు. వ్యక్తిగతంగా ఉండేటువంటి పరిచయాలు పెళ్ళిళ్ళలో కలిసినప్పుడు లేకపోతే ఇనాగ్రేషన్లో కలిసినప్పుడు నమస్కారం అన్నాయి అని చెప్పి తప్ప నేను ఎప్పుడు కూడా అంతగా దిగజారిపోయి సుధీర్ రెడ్డి చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏంటంటే పడకపోతే సుధీర్ రెడ్డి ఎంబడి మిగతా కార్పొరేటర్లు అంతా కొంతమంది అందరు కూడా 2-3 కార్పొరేటర్లు రుద్దుకొని చూస్తూ ఆయన ఎంబడి ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేశాడంటే కాలనీలలో వాళ్ళ ఆయన మంచోడు, టైంకి ఉంటాడు, బాగుంటాడు, ఇబ్బందులు పెట్టాడు, ఇంకోడు ఉంటాడు ఆ పక్కనే మనసులో వాడు ఇబ్బందులు పెడుతుంటాడు, అది చేస్తాడు. ఆయనకు నచ్చితేనేమో ఆకాశంలో పెడతాడు, లేకపోతే వారి మీద అవినీతి ముద్ర, అది ముద్ర, ఏది చేసి ఆఫీసర్లకు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయనకు పనులు చేయొద్దు, ఏది చేసినా వానికి మాత్రం చేయదు, ఈయన ఎంబడి ఏది తిరగొద్దు, ఈయన ఫోన్ కింద మీరు ఎత్తిరంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను ఇట్లా. వాస్తవానికి మన్సూరాబాద్ డివిజన్లో ఆ జిహెచ్ఎంసీ అధికారులు మీరు కూడా బాగానే బెదిరిస్తారంట. నేను ఎందుకు నా ప్రజల గురించి నేను బెదిరిస్తాను, అది వాస్తవం కదా. ఎందుకు ఇప్పుడు పని చేయరు అధికారులు? మా ప్రజలు 100% ట్యాక్స్ పేర్లు, 100% 100 ఇండ్లు కడితే 100 ఇండ్లకు పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలి కదా. ఒక ఇల్లు కడితే 5 లక్షల ట్యాక్స్ నేను ఫీజులు కడుతున్నాడు. 5 లక్షలు కట్టినప్పుడు ఇంటి ముంగట లైట్ పెట్టాలి, ఇంటి ముంగట రోడ్ వేయాలి, ఇంటి ముంగట డ్రైనేజ్ వేయాలి, నీ చెత్త తీసుకుపోతురా లేదా టైం కానీ తీసుకుపోవాలి, కుక్కల బెడద వస్తుందా లేదా అని చూడాలి, లేకపోతే అక్కడ దోమలు ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ప్రజలు కల్పించారు. కాబట్టి నేను ఆ పనులు చేయకపోతే ఖచ్చితంగా బెదిరిస్తా, పని చేపిస్తాను. నేను అట్లా పని చేయించిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ప్రతి పనికి కొంతమంది కార్పొరేటర్లు పోయి సుధీర్ అన్న చెప్పు, సుధీర్ అన్న నువ్వు చెప్పు, సుధీర్ అని చెప్పు అని చెప్పి మనకు ప్రజలు ఎందుకు జిహెచ్ఎంసీ పౌరుని చేసారు? మనం 1,00,000 మంది కార్పొరేటర్ సుధీర్ రెడ్డి గారికి, సుధీర్ రెడ్డి దగ్గర పోతారా కార్పొరేటర్? పోతారు, కొంతమంది పోతారు. కాబట్టి నువ్వు రావు ఈయన రాడు అని చెప్పేసి ఎల్బీ నగర్ జిహెచ్ఎంసీలో మీ పార్టీ నాయకులే ఎక్కువ కార్పొరేటర్ ఉన్నారు. అవును, వాళ్ళు కూడా పోతుంటారా? అరే ఫైట్ శాతగానే వాళ్ళు పోతారే. ఫైట్ ఇప్పుడు మా వంగమ్మ సుధీర్ రెడ్డి సరిగేడు ఉండే, నాకంటే త్రిబుల్ కొట్లాడిండు, డేర్గా కొట్లాడి ఆయన స్కామ్లన్నీ తీసిండు. ఆయన మీద నిత్యం ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు అవి ఆయన చేసిండు. కనీసం ఆయన చనిపోతే కూడా రాలేదు. ఆయన అధికారంలోనే కార్పొరేటర్ ఉండి చనిపోయిన వ్యక్తి, మరి ఆయన రాలేదు. అట్లాంటివి జరుగుతుంటాయి. ఆయన వ్యక్తిగత విషయాలు మనం ఎందుకు చెప్పాలి? ఈ పార్టీ విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది సార్. కార్తీక్ పార్టీ ఎప్పుడు ఒకటే తిరుగు 24 గంటలు 365 రోజులు పార్టీ ఎప్పుడు హై ప్లేప్లో పోవాలని ఉండదు కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక వీధి రాజకీయం చేస్తారు, ఎలక్షన్లు లేనప్పుడు అభివృద్ధి వాటి. జిల్లాలో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితులు ఉంది కదా. కాంగ్రెస్ కూడా గెలిచిందా? కాంగ్రెస్ ఒకటి ఇబ్రాహీంపట్నం తప్ప మిగతా బీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్లో ఏమైనా గెలిచిందా? మా రాజాసింగ్ తప్ప మిగతా కూడా అవే గెలిచింది కదా. ఒక గాలి వచ్చినప్పుడు ఆ గాలి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము కూడా 48 సీట్లు గెలిచినాం హైదరాబాద్లో. అప్పుడు కాంగ్రెస్ 2 గెలిచింది, ఉప్పల్ కాపురా. ఓకే, మిగతా ఎవరిని ఏం చేసింది? 99 సీట్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎగ్జామ్ 55 పడిపోయింది. ఈరోజు వాళ్ళ ప్రభుత్వం పోయేసరికి 15 మంది కూడా లేరు. మేము మా పదవి అయిపోయే టైంకి 15 మంది మిగిలిరు. మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరిరు. 2 గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు 40 మంది అయ్యారు. ఓకే, జిహెచ్ఎంసీ విషయానికి వచ్చేసరికి జిహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించడం జరిగింది. దాదాపు మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా మొత్తం కలిపి సుమారు 18 డివిజన్లు ఏర్పడడం జరిగింది.
ఈ 3 భాగాలుగా విభజించడం వలన జిహెచ్ఎంసీకి నష్టమా లాభమా? జిహెచ్ఎంసీకి నష్టం లేదు, ఆర్థికంగా గట్టిగా అవుతుంది, కానీ ప్రజలకు నష్టం. ఏ విధంగా నష్టం అంటారు? ప్రజలు పూర్తి స్థాయిలో నష్టపోతారు, పూర్తి స్థాయిలో చాలా అవస్థల పాలవుతున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నాయకులకు కూడా చాలా విధంగా నిరుద్యోగులు అవుతున్నారు. తుర్కయంజాలో ఒక మున్సిపాలిటీ ఉండే, పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఉండే, మేడ్చేర్లు ఉండే, గట్కేసర్ ఉండే, ఇట్లా జవహర్ నగర్ అని చెప్పి అనేక మున్సిపాలిటీలు ఉండే. 7 కార్పొరేషన్లను 20 మున్సిపాలిటీలను తీసుకొచ్చి అన్ఎక్స్పెక్టెడ్ అందులో కలపడం జరిగింది. మేము కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అందరికి శుభవార్త, మీ కార్పొరేటర్ 2 కోట్లు ఇస్తున్నామని చెప్తే మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. ఆ దొంగచాటుగా తీసుకొచ్చి దాన్ని అలా విలీనం చేసేసారు. ఆ విలీనం చేసినప్పుడు ఈరోజు ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేశారు, 300 డివిజన్లు అని చెప్పి జిహెచ్ఎంసీ పెట్టి, దాని వారం రోజుల తర్వాత మళ్ళీ ఏం చేశారు, 3 కార్పొరేట్లు అక్కడ సైబరాబాదు, జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి అక్కడ చేసినప్పుడు అక్కడ ఏం చేశారంటే ఎంఐఎం వాళ్ళు దారుసాలంలో కూర్చొని ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మాత్రమే విడగొట్టేశారు. సైబరాబాద్కి ఎన్ని డివిజన్లు పోవాలి, మల్కాజ్గిరికి ఎన్ని డివిజన్లు పోయాలని వాళ్ళు కట్ చేస్తే అమలు చేసారు తప్ప వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం గాంధీ భవన్లో లేదు కాంగ్రెస్ వాళ్ళకు. టోటల్గా బలాల ఎంఐఎంలో ఇంకో 2 ముస్లిం సంబంధించిన కార్పొరేటర్లు, కమిషనరు వాళ్ళు కూర్చొని వాళ్ళ రిపోర్ట్ని తయారు చేసిందని ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి తప్ప వాళ్ళకి ధైర్యంగా ఇక్కడ హిందూ బెల్ట్ ఎంత నాశనం అయిపోతుంది, హిందువులు ఏ విధంగా ఆగమైపోతారు, అక్కడ హిందువులను మొత్తం కూడా 10,000 మంది హిందువులు ఉంటే అలా మధ్యలోకి వెళ్ళి 5,000 ఇక్కడ చేయాలి, 5,000 ఇంకో దాన్ని చేయాలి, 15,000 ముస్లిం ఓట్లు కలపాలి, 5,000 వీళ్ళని కలపాలి. అట్లా మొత్తం చేసేసి జిహెచ్ఎంసీ అనేది పాతది అట్లనే పెట్టుకొని ఇలా ఆగం చేసిర్రు. ట్యాక్సులు కడుతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది కదా, మార్చి అయిపోయింది మొన్న, ట్యాక్సులు అడ్డగోలు కూడా వేస్తున్నారు. ఇంతకుముందు గట్కేసర్లో కానీ మా తుర్కేంజాలు కానీ మొన్న కూడా ఇక్కడ తుగ్గూడ టైప్లో పోతే ఒక ఇంటికి 500, 1,000 రూపాయల ట్యాక్స్ ఉండదు. ఈ రోజు జిహెచ్ఎంసీ ట్యాక్సీ విషయానికి తర్వాత వద్దాం, మాట్లాడదాం. వచ్చేసరికి 10,000 అయిపోయింది. మీ డివిజన్ దగ్గర నుంచి మొదలు పెడదాం ట్యాక్సీ విషయానికి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, మనసరావు డివిజన్ మాజీ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి, ఈ ఇద్దరి మధ్యన పచ్చిగడ్డి వేసినా కూడా బగ్గు అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజు రాజకీయ పరిస్థితులలో. ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నియోజకవర్గంలో? ఇప్పుడు నేను చెప్పిన కదా, నియోజకవర్గ ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? మెసేజ్ ఇద్దామండు. ఆయన ఆధిపత్యము, ఆయన ఒక అహంకారము, ఆయన ఒక నేను చెప్తే నేను నడవాలి, నేను చెప్పకపోతే ఎవడు నడవద్దు, నేను చెప్పిందే వినాలి. ఆ కార్పొరేటర్లు అప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే. నేను చెప్పిన 7 గంటలకు ఇనాగ్రేషన్ అంటే 7 గంటలకు నువ్వు వచ్చి నిలబడాల్సిందే. నేను కార్పొరేటర్ ద్వారా ఈ రోడ్ వచ్చిందని చెప్పుకోదు. నేను కార్పొరేటర్ వాళ్ళ రోడ్ వేసారు, ఈ డ్రైన్ వేసారు, ఈ లైట్ వేసారు అని ఒక కాలనీ ప్రెసిడెంట్ చెప్పిందంటే అది ఇమీడియట్గా అధికారులు చేసి ఆపేపిస్తాడు. అది ఎవరైతే అన్నారో ఆ మాటను మళ్ళీ ఆయన 15 రోజుల తర్వాత పోయి ఆయనకు శాలువ కప్పి నేను అనలేదు సార్, నీ వల్లనే అయింది సార్, జర వేయండి సార్ అని చెప్తే అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆ విధంగా నడిపిండు. అది నేను ఎదిరించిన. అట్లెట్లయితే మా జిహెచ్ఎంసీ నిధులకు మేము ప్రథమ పౌరులము, నువ్వు రాష్ట్రం నుంచి తీసుకొచ్చే నిధులు తీసుకురా అని చెప్పి దీని మీద నీ పెత్తనం ఏందని చెప్పి ఈ నిలదీయడంతో వీడు ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కొంతమంది కార్పొరేటర్లు మావులనే కలుపుకొని ఆ ఇనాగ్రేషన్లు చేయడం, అది చేయడం తోటి అయ్యింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆయన పవర్ తగ్గగానే అందరు కార్పొరేటర్లు, ఈరోజు దర్పేల్ రాజశేఖర్ కానీ, వంగమాసుకు రెడ్డి కానీ, మా దగ్గర సురేందర్ యాదవ్ ఎవరి కాళ్ళు ఇనాగ్రేషన్లు చేసుకుంటా పోయిండ్రు. ఒక్క మంత్రిని రానిలే 3 ఏళ్ళు. ఓకే, ఆ కేటీఆర్ని కూడా రానిలే. ఏమన్నా వచ్చినా కూడా తూతూ మంత్రంగా అవుతున్నారు. అప్పుడు ఎంపీ ఈ మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఉన్నప్పుడే ఆయనే ఉండే. ఉన్నారు కదా మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, బాగానే బ్రిడ్జిలు కట్టిండు, ఫ్లైఓవర్లు, తర్వాత అండర్ పాస్ ఫ్లైఓవర్లు కట్టిండు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టిండు. ప్రతి డివిజన్లో ఏ కాలనీలో సమస్య ఉన్నా కూడా సమస్యను వెంటనే పరిష్కరిస్తారనేసి బీఆర్ఎస్ చాలా మంది అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు, వాళ్ళ డబ్బా వాళ్ళు ఎందుకు కొట్టుకోరు? వాస్తవం కాదు, వాళ్ళు డబ్బా కొట్టడం కాదు, వాస్తవం కాదా? వాస్తవం ఎందుకైతే ఎట్లయితే చెప్పండి. ఈ రోజు దోమలు కొడుతున్నాయి, చెరువులన్నీ నాశనం అయిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ నాలాలు వంగుతున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అంతా నాశనమైంది. మరి ఇప్పుడు ఈ సమస్యలన్నిటి కారణం ఎవరు? 15 ఏళ్ళ నుంచి నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు కదా, ఈ సమస్యలకు ఎందుకు పరిష్కారం చూపేలే? ఇప్పుడు ఏం తెలివిలేనోడు కూడా పెడితే అభివృద్ధి ఏదో చిన్న చిన్న జరుగుతాయి. ట్రాఫిక్ వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు వీళ్ళని కలిసి ఫ్లైఓవర్లు కావాలి, ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇది నేషనల్ హైవేకు ప్రధానంగా ఎంట్రన్స్ ఎల్బీ నగర్ ఉంటుంది కాబట్టి ఫ్లైఓవర్స్ అనేది మా ఆర్కిష్ణ ఆధ్వర్యంలోనే అప్పుడే వచ్చినాయి. 23-24 మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. నేను ఆశించిన మా వంగమధు గారు రామరంగారెడ్డి టికెట్ ఇచ్చినప్పుడు మీరు మనస్ఫూర్తిగా పనిచేసారా? 100% నేనే ముందుండి పనిచేసిన. ఆయనకు ఢిల్లీలో, నేను కూడా ఉన్న ఢిల్లీలో, ఆయన టికెట్ రాగానే కంగ్రాట్స్ అని 2 గంటల రాత్రి ఫోన్ చేసి కూడా చెప్పిన. ఆయన నమ్ముకున్న కార్పొరేటర్ ఇంట్లో కూర్చొని పని చేయకుండా మేము అది ఇస్తాం ఇది ఇస్తామని, కానీ నేను ముందుండి పనిచేసిన. ఆయన చెప్పిన ఏ రాత్రి పనిచేసినా ఆయనకు పనిచేసిన. వచ్చే ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కుప్పల నరసింహారెడ్డి గారిని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడొచ్చా? 100% ఇస్తారా? ఇస్తారంటే పార్టీకి నేను పనిచేస్తున్నా, పార్టీ నమ్మితే ఇస్తుంది. ఓకే, నాకు ఫ్లోర్ లీడర్ కూడా నేను అడగలే. నేను మామూలుగా ఉన్న కార్యకర్తని,
నేను పెద్దగా స్ట్రాంగ్ కార్యకర్తనో కాదు. కానీ అప్పుడు నన్ను బండి సంజయ్ గారు పిలిచి నువ్వు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉండవు అని చెప్పి నాకు ఇచ్చారు. అక్కడ ఎంఐఎం వాళ్ళతో కొట్లాడే విధానం కానీ, కౌన్సిల్లో మాట్లాడేది కానీ, అత్యధికంగా క్వశ్చన్స్ వేయడం కానీ చెప్పి నిత్యం పార్టీని వెలుగులోకి తీసుకొచ్చింది. అక్కడ నా వివరచనతో కౌన్సిల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అయింది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయింది. ఓకే, మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు మీ డివిజన్లో మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి? మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఇవి. ఒకటి డ్రైనేజ్లు అన్ని చోట్ల వేయడం, ఒకటి సీసీ రోడ్లు. మా దగ్గర బొమ్మలగూడి అని ఉంటుంది, ఆ ప్రాంతంలో నల్గొండ వాసులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు అస్సలు లేకుండే దాంట్లో తీవ్రంగా కృషి చేసి అక్కడ డ్రైనేజ్లు, స్ట్రీట్ లైట్లు, రోడ్ సీసీ రోడ్లు వేయడము, పార్కులు కబ్జా కాకుండా చేయడము అన్నీ మా దగ్గర జిహెచ్ఎంసీలో ఏంటంటే జిహెచ్ఎంసీ లేఅవుట్లు ఉన్నాయి, అన్నీ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉంటాయి, పార్కులు కబ్జా అవుతుంటాయి, అవి కాపాడము. వీరన్నగుట్ట అని ఓ ప్రాచీనమైన గుడి ఉంటుంది, ఆ గుడికి వెలుగులోకి తీసుకొచ్చిన 5 ప్రాంతాలనే వీరన్నగుట్ట అంటే తెలియకపోతుండే. ఎమ్మెల్యే గారు మరి అంతకుముందు కూడా పనిచేసారు, ఆ వీరన్నగుట్టని వెలుగులోకి రానియలే. ఆ వీరన్నగుట్టని తీసుకొచ్చి శివరాత్రి నాడు అక్కడనే భజన కార్యక్రమాలు చేయడం, శివరాత్రి నాడు అక్కడ పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ లైట్ పెట్టి రోడ్లు వేయించి అక్కడ శివరాత్రి నాడు జాగరణ చేయించి అక్కడనే శివరాత్రి నాడు నేను పడుకుంటుంటా. అక్కడనే ఆ శివరాత్రిని పెద్దగా ఫోకస్ చేసేసి ఈరోజు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో వీరన్నగుట్ట అంటే తెలిసే విధంగా చేసిన అదో తృప్తి. నా దగ్గర 2 చెరువులు ఉంటాయి, మొత్తం 3 చెరువులు ఉంటాయి. 3 చెరువులు 2 చెరువులలో సుధిరెడ్డి అనుచరులే కబ్జాకు గురి చేసిండు. ఆయన స్వహస్తాలతోటి ఆయన దగ్గరుండి కబ్జాలు చేయించిన దాంట్లో 2 ఉన్నాయి. ఒక చెరువు పెద్ద చెరువు ఉంది, దాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను కానీ అక్కడ ఉన్నటువంటి ఈశ్వరమ్మ కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ స్థానికులు కూడా పోరాటం చేసి 200 లారీల మట్టి వస్తే తీపిచ్చి పెద్ద చెరువుని ఈరోజు రోజుకు 1000-2000 మంది పైన వాకింగ్ చేసి చిన్నపిల్లలతోటి ట్రాక్ చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి, మహిళలు ఆడుకోవడానికి 2 జిమ్ములు పెట్టించి, వాకింగ్ ట్రాక్లు పెట్టించి, రాత్రి మొత్తం కూడా పట్టపగలు ఉండే విధంగా లైట్లు వేపించి ఈరోజు పెద్ద చెరువు అంటే దాదాపు 40 ఎకరాలు విపరీతంగా వాకింగ్ చేసుకోవడానికి చుట్టుపక్కల అందరికీ ఆహ్లాదకరం చేయడానికి చేసిన తృప్తి ఉంది నాకు. అంటే వాస్తవానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డిని ఎదుర్కొనే సత్తా కుప్పల నరసింహారెడ్డికి ఉందంటారా? ఇక దేవుని దయ వల్ల సత్తాలు కావచ్చు, ప్రజలని సహకరిస్తూ ఉంటే ప్రజల మద్దతు ఉంటే మనం పోతుంటాం. కానీ ఆయన డబ్బులకు, ఆయన అహంకారానికి నేను ఎక్కడ తట్టుకుంటా. కానీ ఓకే, ఆయన మామూలుగా ఈరోజు ఆర్థికంగా లేడు కాబట్టి. మన్సూరాబాద్ డివిజన్లో మీ పైన ఆరోపణలు చాలా వస్తున్నాయి, కబ్జాలు చేస్తున్నారని. 100 ఆరోపణలు ఉంటాయి, ఆ 100 ఆరోపణలలో 99 సుధిరెడ్డి గారే వాళ్ళ అనుచరులు. డివిజన్ లో ఎక్కడ కట్టడాలు జరిగినా, ఎక్కడ ఇండ్ల నిర్మాణాలు జరిగినా కుప్పల నరసింహారెడ్డి అనుచరులు ఒక డేగా వాలినట్టు ఆ నిర్మాణం దగ్గర వాలి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి, వాస్తవం కాదా? అది ప్రజలు చెప్పాలి. టీఆర్ఎస్ వాళ్ళు సుధిరెడ్డి మనుషులు చెప్తే కాదు, అది ప్రజలు చెప్తే ప్రజలు ఏమైనా ఇబ్బంది వచ్చి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చి ఓ పేపర్లకి స్టేట్మెంట్ ఇచ్చారంటే చెప్తారు. ఇంతమందికి వాళ్ళు ఇబ్బంది పెడితే నేను దగ్గరుండి గడిపించిన సందర్భాలు ఉన్నాయి. నిన్నమోనని ఒక వైన్స్ అని చెప్పేసి లేని వైన్స్ని క్రియేట్ చేసి నానా మారవడోళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర 2 లక్షలు వసూలు చేసుకుంటే నేను ప్రజలు కాలనీవాసులను నిలబెట్టి సీజ్ చేస్తే కూడా సీజ్ చేసిందని ఓపెన్ చేయించి పెట్టించిన. అట్లా ప్రజలు చెప్పాలి. ఇప్పుడు నా దగ్గర 140 కాలనీలు ఉన్నాయి, ఆ 140 కాలనీలలో ప్రజలు చెప్పాలి ఇబ్బంది పెట్టిండు. మీ మీద డివిజన్ లో ప్రధానంగా వచ్చే ఆరోపణలు వినండి. సర్వే నెంబర్ 93, మన్సూరాబాద్ సర్వే నెంబర్ 93లో ఈ అర్బన్ స్పిరిట్, ఈ ప్రభుత్వ భూమి, అర్బన్ స్పిరిట్స్, శ్రీ చైతన్య స్కూలు, ఇది కూడా మీకు సంబంధించిందే. నెక్స్ట్ శ్రీ తిరుమల బారు, ఈ 3 మీరు ప్రభుత్వ భూమి 2 ఎకరాలు సర్వే నెంబర్ 93లో కబ్జా చేసి నిర్మించి కిరాయిలకు ఇస్తారు, వాస్తవం కాదా? ఇప్పుడు అంత పవర్ఫుల్ ఎమ్మెల్యే ఉన్నాడు, అంత గవర్నమెంట్ ఆయన ఈక్వల్ టు కేటీఆర్ తోటి నడిపించిన ఎమ్మెల్యే 3 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. అంతకుముందు ఆయనే పవర్ఫుల్ కాంగ్రెస్ లా 10 సంవత్సరాలు ఉన్నాడు. నేను చెప్పేది ఈ శ్రీ చైతన్య స్కూలు, నేను ఏమంటున్నా, ఈ శ్రీ చైతన్య స్కూల్ ల్యాండ్ ఓవర్ది, ఈ శ్రీ చైతన్య స్కూల్ ల్యాండ్ ఓవర్ అన్నది నాది బాగుంటది, మీకు సంబంధం లేదా 1% కూడా? అరే మా అన్నది నాది అని చెప్తున్నాగా. ఓకే, ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమి, మా తండ్రి నుంచి వచ్చింది, మా తాతల నుంచి పొలాలు. అది నేను చెప్పేది ఓకే ఇందాక చెప్పు, అది వచ్చింది ఆడ. నేను ఎంత చెప్తున్నా, అప్పుడు కూడా నేను 5 రోజులు జైలుకి పోయిన, అప్పుడు కూడా నా మీద పగ పట్టిండు. సర్వే 10 సార్లు చేయించిండు, 10 సార్లు చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డిలో కీలక అధికారి ఉన్నాడు, ఆయన పర్సనల్గా పెట్టి నా మీద 2 కేసులు పెట్టి ఇచ్చిండు. అప్పుడు కూడా సర్వే అయినాయి, రోజు సర్వేలు చేయించిండు, 7 సర్వేలు పెట్టించిండు, నానా ఇబ్బందులు పెట్టిండు. అవి చూసుకోమంటున్నా కదా. ఆ అర్బన్ స్పిరిట్ అనేది నాకు సంబంధించింది కాదు, మా బాబాయిలది. ఇంకోటి 1% కూడా లేదు.
అది ఉత్త బట్టగాల్చి మీదే వేసేయాలి. రోజు ఏదో ఒకటి ఆయన మీద ఆరోపణ చేసేస్తే రోజు ఇవ్వాలి, కాకపోతే రేపన్న అవినీతి అవి వడకపోతుందా అని చెప్పేసి సుధీర్ రెడ్డి ఓ గంజాయి బ్యాచ్ ఉంటుంది మన్సూరాబాద్లో. సోషల్ మీడియాకు నా గురించి సోషల్ మీడియా 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు మరి అంత ఫేమస్ అవుతారు మీరు? అంటే నేను వాళ్ళకు లొంగుతలేను, లేకపోతే అందరి లెక్క కాముషుకుండి అన్న అన్న అని చెప్పి పోయి ముంగట నిలబడి కారిడోర్లు తీసి అన్న అన్న అంటే నిలబడితే నేను కూడా సైలెంట్ ఉంటుండే. అది నాకు శాత కాకనే కదా ఇప్పుడు పోరాటం చేస్తూ ఉంటే రోజుకో విధంగా నేను ఇప్పుడే ఒత్తకపోతే రేపు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ గంజాయి బ్యాచ్ తోటి రోజు సోషల్ మీడియాలో పెట్టిస్తూ ఉంటారు. నిన్ను కూడా పెట్టిస్తారు. మా పార్టీలో ఏదో చిన్న చిన్న గొడవలు అయితే కొన్ని తీసుకుపోయి ముంగడ కూర్చోబెట్టి విపరీతంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి నేషనల్ మీడియాను కూడా పిలిపించారు. 2 మీడియా రానోళ్ళని 30 మంది మీడియాలో పెట్టించి హైటెక్ కెమెరాలు పెట్టించి ఇప్పుడు రీళ్లు తయారు చేసేసి ఏఐ వీడియోలు తయారు చేసి రోజు వదులుతూ ఉన్నారు. అంత వర్కౌట్ చేస్తుండు సుధీర్ రెడ్డి సాబ్. అయితే మీరు ఇంతకుముందు జిహెచ్ఎంసి 3 భాగాలు విడిపోయిన సందర్భంలో ప్రజలకు అర్థమవుతుంది ట్యాక్సులు పెరుగుతున్నాయి, ట్యాక్సులు ప్రజలు కట్టలేకపోతున్నారు అనే మాటలు మాట్లాడారు. ఈ 60 ML ల్యాండ్ ఎవరిది? ఇది మన్సూరాబాద్ డివిజన్లో నాది. దీన్ని ట్యాక్సీ కడుతున్నా? కడుతున్నా. అనుమతులు ఉన్నాయా? ఉన్నాయి. చూపియండి ఒకసారి ఉంటే. నేను ఇప్పుడు నువ్వు చెప్తే ముందే తీసుకొస్తుంటా. లేవు అనే ఆరోపణలు వస్తున్నాయి అక్కడ. నేను నాకు పార్టీ ఆఫీస్ ఇది మన్సూరాబాద్ చౌరస్తాలో గ్రామకంఠం ల్యాండ్. అవును, ఊరిని గ్రామకంఠమే అంటారు. గ్రామకంఠం ల్యాండ్. గ్రామకంఠం మీనింగ్ తెలుసా? అది తెలుసు. గ్రామకంఠం ల్యాండ్. గ్రామకంఠం అంటే మీనింగ్ తెలుసా? తెలుసు. ఏముంటది గ్రామకంఠం? అనుమతులు ఉన్నాయా ఈ బిల్డింగ్? ఉన్నాయి. నా పేరు మీద ఉంది, మా అన్న పేరు మీద పర్మిషన్ ఉంది, మా తండ్రి. దీనికి ట్యాక్సులు కూడా కట్టట్లేరంట. ఎందుకు కట్టలేరు చూసుకో. అందుకే చెక్ చేయాలి. ఉత్తనే గాలికి ఆ గంజాయి వాళ్ళు చెప్పగానే మనం వచ్చేసి వాళ్ళు చెప్తున్నా వీళ్ళు చెప్తాను అడుగుతలేము. నేను చెప్పేది గంజాయి సోషల్ మీడియాలో ఇది నిత్యం ఆన్లైన్ లో ఉంటది అనమాట, రోజు ఉంటది. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? అలా కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆయన గవర్నమెంటే ఉన్నాయి కదా మొన్నటిదాకా కూడా. ఆయన గవర్నమెంట్లోనే 3 కంప్లైంట్లు ఇచ్చిండు. ఆయన స్వయంగా ఆయన రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చిండు నా మీద. నా సొంత ఇల్లు నేను ఇంకోటి కాస్మోపాలిటన్లో కట్టుకున్నా, దాని మీదనే వరుణ్ రెడ్డి అని చెప్పేసి ఇంకో పిల్లగాని పేరు పెట్టి కంప్లైంట్లు ఇప్పించి వారం రోజులు 10 రోజులు పనులు ఆపిస్తున్నారు. మీ ఇంటి నిర్మాణానికి విషయానికి వద్దాం. మీరు సకల వసతులతో మీరు ఉండడానికి కాస్మోపాలిటన్ కాలనీలో ఇల్లు కట్టుకోరు. అది ప్రభుత్వ ల్యాండ్ కాదా? కాస్మోపాలిటన్ గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్ కాదా? కాస్మోపాలిటన్ నేను ఏం చెప్తున్నా, దిస్ ల్యాండ్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జిహెచ్ఎంసీ అని ఉంది. నేను ఏం చెప్తున్నా, జిహెచ్ఎంసీ అని ఉంది ప్రభుత్వ ల్యాండ్. ఈ ప్రభుత్వ ల్యాండ్ లో పార్కులో పెట్టిన బోర్డునే మీరు చూపిస్తారు. అది లేదు, కూడా పార్కు. ఈ ప్రభుత్వ ల్యాండ్ లో మీరు కట్టింది ఇల్లు కాదా? కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. కాస్మోపాలిటన్ కాలనీ మంచి కాలనీ, అందరు ఉంటారు. సుధీర్ రెడ్డికి సంబంధించిన ఒక అనుచరుడు కూడా ఆన్య 90 పక్కనే ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అలా పెద్ద పెద్ద బిల్డింగ్ 30 ఏళ్ళ నుంచి కట్టుకోరు. అది కాస్మోపాలిటన్ ప్రైవేట్ ల్యాండ్. అది అంతా కూడా తప్పు ఆరోపణ. ఇట్లాంటి ఆరోపణలు చేసి ఏదో ఒకటి వేస్తే ఓడో కూడా చూడకపోతాడా, ఓడో కూడా ఆడకపోతాడా అని చెప్పి ఆశ సుధీర్ రెడ్డికి. 90 చుట్టే 100 సార్లు తిరుగుతుంటాడు ఆ కాలనీలని అవన్నీ తిరుగుతాడు. ఏదన్నా ఆరోపణ చేయొచ్చుగా. ఇప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో లేను. ఓకే, నేను గవర్నమెంట్లో లేను. నేను తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు సుధీర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళే మొన్నటిదాకా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఎప్పుడు కూడా లేదు. నా మీద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్ని ఆర్టీఐలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఎదుర్కొన్నా కానీ లొంగలే. అదే విషయంలో ఇంకోటి ప్రధానమైన ఆరోపణ మీ మీద, మీరు కార్పొరేటర్గా గెలిచిన వెంటనే పేర్లు తీయండి. నేను ఒక పంచాయతీకి సంబంధించి, ఒక సిఐ పంచాయతీకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ పంచాయతీని సెటిల్మెంట్ చేసి దాదాపు ఒక 3 కోట్ల వరకు ఆ సెటిల్మెంట్ అమౌంట్ తీసుకొని మంచి కారు కొనుక్కొని లగ్జరీగా తిరుగుతారని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవేనది? నాకు మా తండ్రి ఇచ్చిన ప్రాపర్టీలు నాకు చాలా ఉన్నాయి. కారు కొనుక్కోలేని పరిస్థితిలో నేను లేను. నాకు 95 నుంచి కూడా నేను డ్రైవర్ మెయింటెనెన్స్ తోటి 95 నుంచి ఇప్పటి వరకు కూడా డ్రైవర్ మెయింటెనెన్స్ తోటి నా కారు అవి ఉన్నాయి. ఆ పోలీస్ అధికారి ఎంత కీచకుడు ఎంత అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళ బాధితులు తట్టుకోలేక ఆ వ్యక్తి కూడా మరణించిండు. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే ప్రతి దగ్గర సమాజంలో అందరు బలవంతులు గారు, కొంతమంది ఎదుర్కోవడానికి సాయం చేస్తారు. ఆ సాయంలో భాగంగా నిలబడ్డా, వాళ్ళకి న్యాయం చేసినా, నిలబెట్టిన. ప్రధానమైన ఆరోపణ వీరన్నగుట్ట రామాలయ నిర్మాణ విషయంలో మీరు స్వతహాగా ఒక 10 లక్షలు ఇస్తానని వాళ్ళకి మాట ఇచ్చారంట. అంటే ఎట్లా ఇస్తానని చెప్పిన? గుడి కట్టితే నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పిన. గుడి కట్టడానికి శంకుస్థాపన చేయగానే 2 లక్షల రూపాయలు నేను అక్కడ వచ్చిన విమర్శలు అక్కడ వచ్చిన విమర్శలు ఎలాంటి అంటే, మీరు సొంత నిధులు ఇచ్చిరా అయ్యలేదు తర్వాత సంగతి, కానీ రామాలయం పేరు మీద బుక్కులు కొట్టించి చందాలు వసూలు చేసి ఆ చందాల సగం మీరు తీసుకొని ఏదో నామకే వాసి ఇచ్చినామంటే ఇచ్చినామని
అది దేవుడే తగులుతుంది కదా, ఉసురు తగులుతుంది ఎవరికైనా వెళ్తే. అది కూడా సుధీర్ రెడ్డి ఆరోపణ చేపించి ఆ బీఆర్ఎస్ అన్నిటికీ సుధీర్ రెడ్డి అంటారు మీరు. అరే నేను ఏం చెప్తున్నానా, ప్రతి ఆరోపణ వెనకాల ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి ఫోటో ఆయన పంపించినాయి. ఆ ప్రతి ఎవరేం పంపలేదు, మీరు నిత్యం సోషల్ మీడియా తిరుగుతున్నారు. పంపిస్తే తీసుకునే స్థాయిలో నేను వినండి, గంజాయి బ్యాచ్ ఉంటుంది, అది రోజు తీసేటి వాళ్ళు ఇస్తే మేము తీసుకునే స్థాయిలో మేము. నేను ఈ ఆరోపణలో కొత్తగా సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ఒక ఆరోపణ కూడా సుధీరెడ్డికి సంబంధించినది తప్ప ఒక్కడు కూడా బయట ఆరోపణలు. అందుకే రోజు మా ప్రజలకు తెలుసు ఇవన్నీ చేసేటి. ఆడ 2 లక్షల రూపాయలు నేను ఇచ్చి మీరు వర్క్ స్టార్ట్ చేయండి, మిగతా ఇప్పిస్తా, లేకపోతే నేనైనా ఇస్తా, 10 లక్షలు మీరు మనం పెట్టుకుందాం కడదామని స్టార్ట్ చేసి కట్టిపించిన. ఆడ కాంక్రీట్ నేను 2 లక్షలు క్యాష్ ఇచ్చిన, మళ్ళీ కాంక్రీట్ పోపించిన. ఈరోజు మెట్లు కూడా కట్టుకోరు బ్రహ్మాండంగా, ఎంతో అంతో శ్రీరామనవమి జరుగుతున్నది. అంటే అది నా వల్లని, అంటే నేను గుళ్ళకాడ ఇచ్చి చెప్పుకుంటాడు కాదు, గుళ్ళని కట్టించుల్లో నాకంటే మించినోడు ఉన్నాడు. ఆ చుట్టుపక్కలన్నీ సుధీరెడ్డి లెక్కలు 6 7 తీసి భజన బండలు కాదు. నేను ఎన్ని గుళ్ళు కట్టించిన అనేది నా ప్రజలకు తెలుసు. రైట్, చివరి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏముందన్నది మొత్తం ఎంఐఎం తొత్తులుగా మారిపోయారు. ముస్లింల ఓటు బ్యాంక్ గురించే పనిచేస్తారు. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, స్కూటీ ఇస్తామని చెప్పి స్టూడెంట్లను మోసం చేశారు. ఎక్కడ పోయినా కూడా ఒక క్లారిటీ లేకుండా గమ్యం లేని ప్రయాణం జరుగుతూ ఉంది. అది వాళ్ళ రిజర్వేషన్లు కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం మోసం చేయట్లేదా ప్రజలను? ఎక్కడ మోసం చేశారు? ఏ పథకం ఇస్తా అని చెప్పి మోసం చేశారు? ఏడాదికి 1,00,000 పథకాలు ఫ్రీ, ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని 100% ఇస్తురా. ప్రతి దగ్గర ఇచ్చింది. ఇలా రైల్వేలో కానీ, నీకు విమానాశ్రయాలలో కానీ, ఆర్ఎన్బి రోడ్లలో కానీ అని చూడండి, నేషనల్ హైవే అథారిటీ ఇలా రోడ్లు ఎన్ని బాగుపడుతున్నాయి అనేది చూడండి. ఇలా ఆయన ఈయన పథకాలన్నీ కూడా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారా? నేను కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా ఆయనతో నాకేం పని ఉంటుంది అన్న. ఆయన ప్రయాణం చేసిన లేక మీరు? అవునండి, ఆయనంటే అభిమానం. ఈ రోజు కూడా నేను ఆయన ఎదురుగా కల్పిస్తే నమస్కారం పెడతా, ఆయన కూడా పలకరిస్తాడు. నరసన్న అని చెప్పి నన్ను పిలుపు పెట్టింది ఆయనే అనమాట. అంత ఆ మర్యాద నాకుంది. ఆయన అంటే నాకు గౌరవం ఉంది, నేనన్నా ఆయనకు గౌరవం ఉంటుంది. అట్లాంటిది తప్ప ఆయనకి కాంగ్రెస్ పార్టీ నచ్చదు కాబట్టి నాకేమి పచ్చని ఇబ్బందులు లేవు. ఆయన నన్ను ఇబ్బంది పెట్టింది లేదు, నేను ఆయన ఎప్పుడు కూడా విమర్శించింది లేదు. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నాను నేను రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.